స్వాగతం. ఈరోజు మనం కాంక్రీట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా దీని బలం ఎలా పరీక్షిస్తారు? ఎక్కువగా వాడేది కాంప్రెసివ్ స్ట్రెంగ్త్ టెస్ట్ IS 516 ప్రకారం 150 మిల్లీమీటర్లు క్యూబ్లు తయారు చేసి 7 లేదా 28 రోజుల పాటు కూలింగ్ చేసి కంప్రెషన్ మెషిన్లో క్రష్ చేస్తారు. బలం లోడ్ ఏరియా ఇండియాలో M20, M40 గ్రేడ్స్కి సాధారణంగా 20-40 MPa వస్తుంది. ఇది కాంక్రీట్ ఎంత లోడ్ తట్టుకుంటుందో చెబుతుంది. ఒక ఫన్ ఫ్యాక్ట్, హైవే ప్రాజెక్ట్స్లో టెస్ట్ ఫెయిల్ అయితే వారాల తరబడి పని ఆగిపోతుంది. ఆసక్తికరంగా ఉంది. మరి డిస్ట్రక్టివ్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ల తేడా ఏంటి? డిస్ట్రక్టివ్ టెస్ట్లు క్యూబ్ క్రష్ లాంటి వాటిలో నమూనా నశిస్తుంది, కానీ ఫలితం డైరెక్ట్ ల్యాబ్లో ఖచ్చితంగా వస్తుంది. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లు NDT, రీబౌండ్ హ్యామర్, అల్ట్రాసోనిక్ పల్స్ వేగం వంటివి. ఇవి కాంక్రీట్ బ్రేక్ చేయకుండా చెక్ చేస్తాయి. IS 13311 ప్రకారం పాత భవనాల్లో చాలా వాడుతున్నారు, కానీ మంచి యాక్యురసీ కోసం రెండింటినీ కలిపి వాడటం మంచిది. బాగుంది. రీబౌండ్ హ్యామర్ టెస్ట్ గురించి చెప్పండి. దీన్ని షమిట్ హ్యామర్ టెస్ట్ అని కూడా అంటారు. స్ప్రింగ్ హ్యామర్ కాంక్రీట్ సర్ఫేస్ను హిట్ చేస్తుంది. దాని రీబౌండ్ విలువ సర్ఫేస్ హార్డ్నెస్, బలం చెబుతుంది. 30-40 కంటే ఎక్కువ వస్తే మంచి కాంక్రీట్ అని అర్థం. ఇది ఇండియాలో బ్రిడ్జ్లు, డ్యామ్లపై త్వరిత పరీక్షలకు వాడతారు. అయితే ఇది లోపల లోపాలు చెప్పదు, కేవలం సర్ఫేస్కి మాత్రమే పరిమితం. ప్రో టిప్: హ్యామర్ని రెగ్యులర్గా కాలిబ్రేట్ చేయాలి. అద్భుతమైన సమాచారం. ఇవాటి కాంక్రీట్ టాకింతే. రేపు మరో కొత్త నిర్మాణ విషయంతో కలుద్దాం.